విజిల్ బ్లోయింగ్ అంటే ఎవరైతే ఏదైనా కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయో, తప్పులు జరుగుతున్నాయో బయటకు వచ్చి చెప్పిన వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటారనమాట. ఈ మధ్య చాలా మందికి విజిల్ బ్లోయర్స్ కి థ్రెట్ వచ్చేసింది. రీసెంట్ గా కూడా ఒక కేసు జరిగింది. బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి వాళ్ళు సబ్ స్టాండర్డ్ పార్ట్స్ వాడుతున్నారని చెప్పి ఇద్దరు అబ్బాయిలు బయటకు వచ్చి చెప్పారు. వాళ్ళు అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ సుచీర్ బాలాజీ ఈ అబ్బాయి కూడా అసలు అంతర్జాతీయంగా ఏదైనా పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చినప్పుడు, బయట పెట్టినప్పుడు, లేదా ఎవరైనా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అంతర్జాతీయంగా చట్టాలు లేవు కదా సరిగ్గా. విజిల్ బ్లోయర్స్ కి ప్రొటెక్షన్ ఎక్కడుంది ఇంటర్నేషనల్ గా? మనం చూస్తే భారతదేశంలో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. అంతర్జాతీయంగా మాత్రం విజిల్ బ్లోయర్స్ కి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ యుగంలో టెక్నాలజీకి సంబంధించి కంపెనీలు చేసే తప్పుల్లో పెద్ద పెద్ద అంశాల్లో బయటకు వచ్చి చెప్పిన వాళ్ళకి థ్రెట్స్ అనేవి చాలా బయలుదేరుతున్నాయి. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఎడ్వర్డ్ స్నౌడెన్ ఎపిసోడ్ అని ఒకటి జరిగిందనమాట. వికీలీక్స్ ద్వారా ఈయన ఇంతకుముందు అమెరికాలోని టాప్ సీక్రెట్స్, మిలిటరీ సీక్రెట్స్ ఇవన్నీ బయట పెట్టేశాడు. దాంతో అసలు అతనికి భయం వేసేసింది. అతనికి రక్షణ లేకుండా పోయింది. అతను వెళ్ళి ఇప్పుడు రష్యాలో తలదాచుకున్నాడు అనమాట.